అంటే వీడు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాడా అని నాకైతే పడిపోతుంది. 6,000. Yes. You ready to listen to me? The man, the body, and see me. Don't blame money to see what I mean. The power he has is forever. యో పీపుల్ వాట్సాప్, చూడండి నా బస్సు ఏడాపిండు, రోడ్డు మధ్యలో తీసుకొచ్చి పెట్టిండు. ఈ డ్రైవర్ టార్చర్ చేస్తుండు. నేను ఎక్కి 10 minutes అయింది. నా దరిద్రం ఎట్లా దొబ్బిందంటే నాదే ఫస్ట్ సీట్. ఇక నేను ఎక్కడికి వెళ్తానా అని చెప్పుకోవాలంటే మకాసర్లో ఉన్న సుల్తానుద్దీన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. అమ్మాయి బస్ తీసాడు, సో వెయిట్. ఇక ఈ తుపాస్ బస్ గురించి ఏం చెప్పాలా చూడు, 100 స్టాపులు పెట్టిండు. ఇది నా 7th స్టాప్. ఐ థింక్ దిస్ ఈజ్ లాస్ట్ స్టాప్. వచ్చేటప్పుడు డే టైంలో ఒక వ్లాగ్ చేసిన. ఆ డ్రైవర్ 200% బెటర్ వీడికంటే. వీడు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాడా అని నాకైతే పడిపోతుంది. అందులో ఫస్ట్ సీట్ కదా, లారీలో కూర్చున్నా. ఇది చూడండి, అసలు కొంచెంలో మిస్, రాంగ్ వేలోకి వచ్చేసిండు డైరెక్ట్గా. కార్ని తప్పించి బండోడిని గుద్దిండు భయ్య. చూస్తున్నా అదే యాక్సిడెంట్ అయింది. ఆ బండోడు పాపం కింద పడిపోయింది. చూడ్డానికి వెళ్తున్నాం. అదే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎమర్జెన్సీ ఉంటే వీడియో ఆఫ్ చేస్తా. పాపం బాబోయ్. బండికి కొంచెం గట్టిగానే స్క్రాచెస్ పడ్డాయి. పోరగాడు బాగానే ఉండండి. మా డ్రైవర్ గాడు ఏదో మాట్లాడి సెట్ చేస్తున్నాడు. వీళ్ళ భాష నాకు అర్థమైంది అవ్వట్లేదు. ఇక్కడ అస్సలు లైటింగ్ లేదు, కొంచెం మేనేజ్ చేసుకోండి. ఈ సేఫ్, నో ప్రాబ్లం. యాక్చువల్గా ఈ బస్సు డ్రైవర్ గాడి తప్పు ఉంది అండ్ ఆడిది కూడా తప్పు ఉంది. బోత్ సైడ్ తప్పు ఉంది. ఇండోనేషియాలో యాక్సిడెంట్, వామ్మో. కొంచెం ఉంటే వానికి ఏమైందో ఏమో, బస్సు కింద పడేటో డైరెక్ట్గా. సి లుక్ ఎట్ దిస్ బస్, రెడీ బస్. దీని కింద పడితే వాని ఉంటుందా? ఆల్మోస్ట్ వెనక టైర్ దగ్గర గుద్దుకుంది వానికి. బాబోయ్, బస్సులో కాముగా కూర్చుంటే అయిపోతుంది. ఇప్పుడు నా దరిద్రం ఏంటంటే ఫ్రంట్ సీట్లో కూర్చోవాలి. How much is this? 6,000. 6,000. Yes. Fine. Okay, thank you. ఇక స్టోరీలోకి పోతే ఒక చోట ఆపిండు. ఇక ఇదే మా మూలకున్నదే మన బస్సు. ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. ఇప్పుడు బస్సులోకి వెళ్ళి కామ్గా ప్రశాంతంగా వండుకుంటా నేను. ఎందుకంటే ఇది ఒక డేంజరస్ జర్నీ లాగా ఉందబ్బా. లేకపోతే సీటు మారి వండుకుంటా ఫస్ట్. బస్సు స్టార్ట్ అయింది, ఇక నేను వండుకుంటానా. గుడ్ నైట్. రాత్రి జర్నీ గురించి అడగకండి. దిగేసిన బస్సు ఎయిర్పోర్ట్ ముందే దింపిండు. ఇక ఇది ఎయిర్పోర్టా బస్ స్టాండ్ అర్థమైతే లేదు నాకు. నేను బస్ స్టాండే అనుకున్నా. ఆ బిల్డింగ్ కూడా కనిపిస్తలేదు. ఇక వీళ్ళు చూడండి, ఇది వీల్ చైర్ లాగా వాడేస్తున్నారు. దేవుడా, ఇక్కడ క్రేజీ ఉన్నారు జనాలందరూ. సర్లే, మన పని మనం చేసుకుందాం. ఇక ఇగో ఈ బిల్డింగే మన బస్ స్టాండ్, సారీ ఎయిర్పోర్ట్. సో లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంకో వ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే డిస్లైక్ కొట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.